చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయ్యి నేటికి 13 రోజులు వస్తుంది. ఒక పక్క పోలీసులు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నా ఎక్కడ కూడా పాపకు సంబంధించి ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఈ కేసు ఇప్పుడు పోలీసులకు మిస్టరీగా మారింది. నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఈ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి భరోసా ఇచ్చారు. పాపని వెతికి తీసుకొస్తామని చెప్తున్నారు. అన్ని కోణాల్లో పోలీసులకు ఉన్న ప్రతి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి నుంచి ఏదైతే టెక్నికల్గా కూడా ఈ కేసును అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. కాల్ డేటాతో పాటు సెల్ టవర్స్తో పాటు సోషల్ మీడియాలో చాటింగ్తో మొత్తం అన్నీ కూడా టెక్నికల్గా తీసుకొని అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పాపనైతే ఆచూకు తెలుసుకునే ప్రయత్నం అయితే దొరుకుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఎవరైతే జ్ఞానేశ్వరి నానమ్మ ఉన్నారో నానమ్మ కూడా ప్రతి శుక్రవారము సోమవారము పత్తి అయితే చెప్తారని చెప్తున్నారు. అంటే అమ్మవారు దుర్గమ్మ తల్లి ఉపాసకులుగా కూడా చెప్తున్నారు. జనరల్గా ఈవిడ అందజాతిగాలు చెప్తారు, కానీ పాప ఇలా మిస్ అవుతుందని కూడా ఎప్పుడు అనుకోలేదని కూడా చెప్తున్నారు. ప్రస్తుతము పాపకు సంబంధించి నానమ్మ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తల్లి, మీరే బయట జాతకాలు చెప్తారు అంటున్నారు. ఎలా ఉండాలి ఏంటి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అని చెప్తారు. పాప విషయంలో మీరు ఈ మధ్యకాలం అంటే పాప మిస్ అయిన తర్వాత అసలు పాప ఏమైంది ఏంటి ఉందా లేదా అని ఏమైనా మీరు ఏమైనా చేసేయాలని చూసారు? పాప ఉన్నది లేదు కదా, పాప అయితే ఎక్కడికి ఇదవ్వలేదండి. పాప ఏమన్నా జరిగిందన్న మాటలేదు సార్, లేదు కానీ మా పాప ఉన్నదనే మేము ఉన్నది పాప అతని వస్తుందని మేము అనుకుంటున్నాం సార్. వస్తుంది ఇవాళ వస్తుంది రేపు వస్తుందని చూస్తున్నాం సార్. చూసినా సరే మేడం మామూలు పాప నన్ను శుక్రవారం సోమవారం చెప్పినా సరే నేను అన్నాను అనుకున్నంత మట్టుకి జరుగుతున్నాయి సార్. మనం ఏది అనుకుంటే అదే మనకి తెలివి వచ్చిన కదా, ఆ కనక దూరంగా వచ్చిన కదా మమ్మల్ని ఏం పాడు చేయలేదు. అంటే అమ్మవారు రూపంలో మీకు ఏమైనా తెలిసిందా? అంటే పాప క్షేమంగానే ఉంది? పాప అయితే ప్రాబ్లం ఏం సార్ మేడం, పాప ప్రాబ్లం ఏమి కనిపించలేదు. బంగారు బొమ్మలాగా ఉంది పాప అతని. అది పయ్యోలు చేసింది మేడం, బయట వాళ్ళు చేసింది. అది మనకు కావచ్చిన వాళ్ళు అన్నది మాట్లాడుతూనే చేశారు మేడం. ఈ కొద్ది రోజుల్లోనే పాపని వదిలేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయని అనిపిస్తుంది? మా పాప అది మధ్యలో వస్తుందన్న దుట్టు ఉన్నది మేడం గారు. పాప వచ్చేస్తుంది మన ఇంటికి, మనకి తిరిగి వచ్చేస్తుంది, ఈ లోపల ఆడే ఎక్కడో కాడు వదిలేసి వెళ్ళిపోతాడు అన్న దుట్టు ఉన్నది మేడం గారు. అలా ఏమైనా ఉంటే గవర్నమెంట్ ఎస్పీ గారు ₹1,00,000 ఇవ్వాలని చెప్తారు. అలాగే ఏమైనా ఉంటే పక్క వాళ్ళు లేదంటే పట్టుకున్న వాళ్ళే ఆ డబ్బుకైనా ఎక్కడో చోట అలాగైనా సార్ మేడం గారు మమ్మల్ని ఏమనలేదు మేడం గారు. ఆ పాపను మాకు అప్పు చెప్పేసినా సరే ఆ ₹1,00,000 వాళ్ళు ఏమనం మనం దగ్గర ఎక్కడ వదిలేసినా మాకు మంచిది అని కోరుకుంటున్నాం మేడం గారు. మా పాపం 10 మంది నడిచి తోటలు వదిలేసినా పర్వాలేదు మేడం గారు, లేదు మా దగ్గరలో ఎక్కడ దగ్గరలో వదిలేసుకున్నా పాప ఏడు పాలకించి మనం వెళ్ళినాకన్నా సరిపోద్ది మేడం గారు. అలా చేసినా ఓకే మేడం గారు. ఇప్పుడు మీరు ఈ తోట ఉంటున్నాం సార్. ఈ తోట ఓనర్ గారు ఎలా అంటున్నారు? వాంటర్ కూడా చాలా మంచిది మేడం గారు, మమ్మల్ని వదలరు మేడం గారు. బాగా చెప్తారు, కష్టం వచ్చినా సుఖం వచ్చినా మమ్మల్ని ఎదుర్కొంటారు మేడం గారు. దేనికి నోట్స్ చేయకుండా చేస్తారు తోట వాంటర్ మేడం. పాప మిస్ అయిన తర్వాత తోట ఓనర్ ఏమైనా ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఏం జరిగింది ఏమంటున్నారు మేడం గారు, ఎలా జరిగింది, ఎలా వదిలేశారు, ఎలా జరిగింది అన్న చెప్పారు మేడం గారు. మనకి చెప్పిన ఈ క్వశ్చన్ మా వాంటర్ ఊరు 10 రోజులకి వచ్చి వాళ్ళు ఎట్టుకున్నారు మేడం గారు. ఇప్పుడు జనరల్గా పాప ఎక్కడికైనా ఈ చుట్టుపక్కల వెళ్ళినప్పుడు ఎంత దూరం వరకు వెళ్ళి వచ్చేస్తుంది అసలు మేడం గారు? బాగా వెళ్తారు, 2 చెట్లు 3 చెట్లు పామాల చెట్లు దాటి వెళ్తారు బాగా, మళ్ళీ వెళ్తారు మేడం గారు. ఇంకెక్కడికి వెళ్ళి పర్లేదు, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేదని చూస్తుంది. కానీ మళ్ళీ నాన్నగారు వస్తే మళ్ళీ నాన్నగారి పాటు పాప వచ్చేస్తుంది. అంటే వాళ్ళ నాన్న బండి మీద వెళ్ళిపోతున్నారని ఏడుస్తూనే ఎంత దూరమైనా వెళ్ళిపోయి ఉండొచ్చు అనుకుంటా మేడం గారు. ఎంత దూరమైనా సగం దూరమే వెళ్తుంది మేడం గారు, ఎక్కువ వెళ్తాం మేడం గారు. ఇంకెక్కువ వెళ్ళి సమస్యలు పాపకి సగం దూరమే వెళ్ళొచ్చారు మేడం. అంటే అక్కడ పెన్షన్ పెట్టారు కదా, అక్కడ చూసామని అంటున్నారు. వాస్తవంగా పాప అక్కడ వరకు వెళ్తుందా? ఆ పాప అయితే అక్కడ దాకా వెళ్తుందని అనుకోలేదు మేడం గారు. మాకు అయితే పాప అంత వార దాకా వెళ్తాం, అంత వార దాకా ఎప్పుడు వెళ్ళలేదు మేడం గారు. ఇన్ని సంవత్సరాలు బట్టి మరి పాపకు 2వ సంవత్సరం వచ్చింది, కానీ ఎంత దాకా పరిగెట్టి వెళ్ళిందన్న మాట్లాడలేదు. అక్కడ సగం నిమ్మ చెట్టు దాకా సగమే మేడం గారు వెళ్ళొస్తుంది. ఇప్పుడు పాపకి మీకు అరగంట గ్యాప్లో ఇదంతా జరిగింది.
మీరు పెంచుకున్న కుక్క కూడా పాపతోనే వెళ్ళిపోయింది, కానీ అక్కడ వెంట్రుకలు చూసామన్నారు. నిజంగా అక్కడ వరకు వెళ్ళిందా, అది ఏమైనా కావాలని చేశారా? ఆ రోజు నన్ను పాప ఇంటికి వెళ్ళిన రోజు నేను లేదు మేడం గారు. నన్ను శుక్రవారం నాడు పాప ఇంటికి వెళ్ళిపోయాను. పాప వెళ్ళిపోయాక మా బాబు ఫోన్ చేశాడు, ఇలాగా మన బుజ్జు కనిపించలేదమ్మా అని మా పిల్లోడు చెప్తే మళ్ళీ నేను వెంటనే వచ్చేసాను మేడం గారు. అంటే పాపకు సంబంధించి అంత దూరం వెళ్ళదని మీరు అంటున్నారు, కానీ అక్కడ చూసామని ఒక వ్యక్తి చెప్తున్నారు. ఆ తల వెంట్రుకలు కుక్కదే అంటున్నారు. అది మనకి చూపించలేదు మేడం గారు. ఆ తలెంటుకులు పాప తలెంటుకులు కుక్క ఎంటుకులు మనం చూడలేదు మేడం గారు. అవి బయట వాళ్ళే చూసాను అని అన్నారు మేడం గారు. అవి చూసిన వాళ్ళు మనకు చూపించలేదు మేడం గారు. వాళ్ళే నిర్ధారించేశారా ఈ పాప ఏ కుక్కవని? వాళ్ళే నిర్ధారించేశారా? అంటే వాళ్ళే కన్ఫర్మ్ అని చెప్పేశారు? వాళ్ళే చెప్పేశారు మేడం, ఇలాగే ఈ పక్కకి వెళ్ళిన పాప అంది తల ఉన్నది నాకు ఉన్నది అని చూపించారు, కానీ మాకు కంటికి చూపించలేదు మేడం గారు. ఆ తెయ్యలోనే వర్షం పడిపోయింది మేడం గారు. ఇప్పుడు 3 రోజులు తర్వాత కుక్క వచ్చింది, పాప రాలేదు. పాప వస్తుందన్న కుక్క వచ్చేసింది కదా, పాప వచ్చేస్తుందన్న ఆనందంలో మనం కుక్కను పెట్టేసుకున్నది బా. కుక్క వచ్చిన తర్వాత దాని బిహేవియర్ అంటే దాని నెత్తి మీద కూడా దెబ్బ ఉందని అంటున్నారు. మీరు చూసారా దెబ్బ? దెబ్బ ఎక్కడ తగ్గింది బా మేడం గారు. అంటే జనరల్గా కుట్టినట్టు అనిపించింది మేడం గారు. కుక్క అయితే జంతువులు దాడి చేసుకోవాలి, ఏమైనా ఒకదాని మీద ఫైట్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది మేడం గారు? రక్తపొడితో ఉంటుంది, బెడ్ తోటి ఉంటుంది మేడం గారు. బెడ్ అదేం కనిపిస్తుంది మేడం గారు, దెబ్బ ఒకటి కనిపిస్తుంది. కొట్టినట్టుగానే కనిపిస్తుంది, కొట్టినట్టే కనిపిస్తుంది. హాస్పిటల్ రాయితేనో గట్టిగా చేతితో ఏదో ఉంటే దాంతో కొట్టడం జరిగింది మేడం గారు. కుక్క వచ్చి మన దాని మెంటల కింద తయారైపోయింది కుక్క. మళ్ళీ ఎవరిలో జారుకుంటా మళ్ళీ పరిగెట్టి వెళ్ళిపోయి వెనకాల వెళ్ళినా వెనక ముందుకు తిరిగి చూసింది మేడం గారు. మళ్ళీ కుక్క వెళ్ళేసరికి పాప లేదు, కుక్క అక్కడ ఎవరు లేరు, ఎవరు కనిపిస్తారు, ఎవరు లేరు. ఈ నోట్లో ఈ 20 నిమిషాల్లోనే జరిగిపోయింది మేడం గారు. తర్వాత పోలీసులు అన్ని కోణంలో కూడా దర్యాప్తు చేస్తారు. మీరు చూస్తున్నారు ఎంతమంది వచ్చి మొత్తం అడివేంటి చుట్టుపక్కల చెరువులు అన్ని గ్రామాలు కూడా లోపలికి వెళ్ళి అడుగుతుంటే చూడలేకండి. వాళ్ళు రోజుకి 300 జనం 400 జనం చేస్తున్నారు. ఆ పాప దొరికితే వాళ్ళు కట్టం ఇరుగున బాధపడినట్టే అంతలాగా చేస్తున్నారు మేడం గారు. మనం ఇంతమంది చేస్తున్నారు అన్ని కోణాల్లో. అంటే ఒకటి జంతువులు పనేనా అనుకుంటే 99% మీరే అంటున్నారు 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాము, ఒక్క జంతువు కూడా మేము చూడలేదు. అంటే మీరు ఓన్లీ ఈ చుట్టుపక్కలే తిరుగుతారు, కొండ ప్రాంతంలో మీరు ఎప్పుడు వెళ్ళలేదు. అంటే కొండ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఏం దొరుకుతుందో అన్నది ఏం తిరుగుతుందో మీకు తెలుస్తుంది. ఎప్పుడైనా వెళ్ళారు అసలు ఆ ప్రాంతంలో? మేము ఇలా చుట్టూ పెంచం చుట్టూ పని ఉంటే పనికి వెళ్తాం మేడం గారు. పనికి వెళ్ళినా సరే అప్పుడన్నా మాకు కనిపిస్తుంది. ఎప్పుడైనా కొండ చెరువులు ఉన్నాయని ఎవరి నోట్లో మీరు విన్నారా? కొండ సెలవు ఉన్నాయి కానీ మేడం గారు మన దగ్గర కిందకి దిగి రావట్లేదు మేడం గారు. దిగి రాలేదు ఎప్పుడూ లేదు మేడం గారు. ఈ చిన్న చిన్న పాములు లాంటివి ఈ చిన్న ఏ జంతువు ఇలా తప్ప ఏమి ఉండవు మేడం గారు. నక్కలు కానీ బొగ్గురు పిల్లు కానీ అడవి పందులు కానీ ఏడు పందులు కానీ పండుగోళ్ళు కానీ మేడం గారు ఏమి. మొన్న బొమ్మలు పెట్టారు, ఫస్ట్ మీద అంతా భయపడ్డారు, కానీ పోలీసులు మేమే పెట్టాము సీన్ రీకన్స్ట్రక్షన్ సంబంధించి యానిమల్స్ని ట్రాప్ చేయడానికి. ఈ 2 రోజుల్లో ఏమైనా యానిమల్స్ వచ్చినట్టుగా చెప్పారా? లేదు మేడం గారు. ఈ 2 రోజులని ఆ జంతువులు వచ్చి వాటిలో ఏమన్నా చేస్తాయి, అలాగే పాపని తీసుకెళ్ళిపోతాయి అనుకొని పెట్టారు. అవును పెట్టారు మేడం గారు. పెట్టారు కానీ అట్లా మామూలు ఎలా పెట్టినాయి ఎలా ఉన్నాయి మేడం గారు. అలాగే ఉన్నాయి, అలాగే ఉన్నాయి. అంటే అక్కడ యానిమల్స్ లేవన్నది కొంచెం నిర్ధారణలోకి వచ్చింది మేడం గారు. అంటే ఏదైనా పాపని ఎవరో పగడబందిగా చేశారు బాగా, కిడ్నాప్ చేశారు బాగా మేడం గారు. ఆ కిడ్నాప్ చేసిన వల్ల మనకి జాడ కానీ గ్రూప్ కానీ ఏం దొరకలేదు మేడం. ఆ కోణంలో కూడా సెల్ టవర్స్, ఫోన్ డేటా, అలాగే సోషల్ మీడియా చాటింగ్ అన్ని విధాలుగా కూడా అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. ఏదన్నా అంటే కిడ్నాప్ కోణమా లేదంటే జంతువు కోణం అన్నది అక్కడ లేదు. జంతువులు అయితే లేదు మేడం గారు, కిడ్నాప్ ప్రాబ్లమే జరిగింది. జంతువుల వల్ల అయితే ఏమీ జరగలేదు మేడం గారు. ఎప్పుడైనా మీరు లేనప్పుడు కానీ మీ పాప అల్లుడు అదే మీ కొడుకు కోడలు ఉన్నప్పుడు కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఎలా తిరగడం ఎప్పుడైనా చెప్పారా మీకు? లేదు మేడం గారు, ఎవరో రానట్లేదు మేడం గారు. మా రెడ్డి తోటలోకి పేరు చెప్తే రానట్లేదు. ఇప్పుడు ఈ తోటలోకి రావాలంటే ఇదే రోడ్ అండి? ఇదే రోడ్డు మేడం గారు. ఈ రోడ్డే? ఈ రోడ్డు అక్కడక్క గేట్ ఉంది మేడం గారు, చిన్న గేట్. కొండ మీద నుంచి అలాగే ఏదో తోట ఉందా, తోటలో నుంచి రావడానికి మేడం. మెయిన్ అయితే ఇదే మేడం.
ఎవరే వచ్చినా ఇలాగే వస్తారు, ఇలాగే రావాలి క్యాంపులో మేడం. పడతారు. లేదు ఉంటే దొంగతారు అది. అది అది లేదంటే మేడం గారు మళ్ళీ పింఛన్లో పెట్టుకుని రావాలి వస్తుంది అవి అసలు కట్ చేసి ఇంకంతే మేడం గారు ప్రాబ్లం ఏమీ తొందర లేదు. అయితేనే ఆ చిన్న దారి నుంచి రావాలి వెనక నుంచి వచ్చాయి. వస్తే. అక్కడ ఏం సీసీ కెమెరాలు ఏమి లేదు మేడం గారు, సెల్ ఇక్కడ టవర్స్ ఉంటాను ఏమైనా మేడం. ఉన్నాయా అక్కడ? లేదు మేడం. ఏమిటో. ఇప్పుడు ఈ సంచార జాతి వాళ్ళు ఈ జీడి పిక్కలు ఏరుకోవడానికి వస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అసలు? మామూలుగా లోకల్ వాళ్ళ లేదంటే అన్నో పర్సన్స్ ఎక్కడి నుంచి వచ్చిన లేదు మేడం గారు, వాళ్ళు వస్తున్నారు ఎవరు వచ్చారన్నది మనం చూడలేదు మేడం గారు. పిక్కలు ఏరుకోడానికి వచ్చిన వాళ్ళు ఎవరిలో చూడలేదు మనం. వాళ్ళ వాళ్ళు వచ్చారని మనం చెప్పడానికి లేదు మేడం గారు. ఇది ఇప్పటికీ కూడా తమ పాప వస్తుంది అమ్మవారితో, అమ్మవారు సాక్షిగా అమ్మవారు ఏదైతే పతి చెప్తారో దుర్గాదేవి నమ్మిన వారు తన కూడా చెప్తున్నారు, నా మనవరాలకి ఏమీ కాలేదు, ప్రాణంతోనే ఉంది, ఎవరి దగ్గర ఉంది, ఎప్పటికైనా విడిచిపెడతారనే ఆశ అయితే ఉందని చెప్తున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి అధికారులు కూడా దండం పెడుతున్నారు. ఎందుకంటే చాలా అసలు ఎంత ఇదిగా అంటే వాళ్ళ మనవరాళ్ళ కోసము అందరూ కూడా చాలా ఇదిగా తీసుకుంటున్నారు. ప్రతి నిమిషం కూడా వెతుకుతున్నారు. కాకపోతే మా దురదృష్టం పాప దొరకడం లేట్ అవుతుంది తప్ప అధికారులు కూడా మంచి చర్యలు అయితే దీని మీద తీసుకుంటున్నారని కూడా చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి.